హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద ఎవరు స్పందిస్తున్నారో, ఏం చెప్తున్నారో ఎటువంటి క్లారిటీ లేదు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మొదటి తప్పు చేశారు. ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఇంకా ఇంతవరకు కూడా వచ్చేది కాదని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకనంటే ఆయన అందులో మాట్లాడిన మాటల్లో చాలా కీలకంగా చూసుకుంటే రెండు విషయాలు చాలా బలంగా పడ్డాయి. నేను థియేటర్లో ఎక్కువసేపు లేను, రెండోది పోలీసులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రావచ్చాను అన్నారని చెప్పి వచ్చారు, నా దగ్గరికి ఎవరికి కూడా వచ్చి రేవతి గారు చనిపోయారని చెప్పి చెప్పలేదనేటట్టు చెప్పడం జరిగింది. ఈ విషయాల్ని కీలకంగా చూసుకుని పోలీసులందరూ కూడా చాలా టార్గెటెడ్గా వర్క్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అనంటే డీజీపీ గారు ఈ ఘటన మీద స్పందించారు. మెయిన్గా హైదరాబాద్ సిపి అయిన సివి ఆనంద్ గారు ఏకంగా బోర్డు మీద ఒక ప్రజెంటేషన్ రూపంలో చూపించారు. అండ్ మెయిన్గా ఏసీపీ విష్ణుమూర్తి గారు ప్రత్యేకించి కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి అల్లు అర్జున్ని ఏకిపారేశారు. అండ్ మెయిన్గా పోలీసులందరూ కూడా, అంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈవెన్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన ఎస్ఐ రాజు నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ ఇష్యూ గురించి మాట్లాడడం, కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడతో సరిపోయింది అనుకుంటే మెయిన్గా ఓయూ జేఏసీ స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఇన్ఛార్జీలే కానీ, జిల్లా స్థాయి నాయకులే కానీ, కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని తిడుతున్నారు. ఇంకే వీళ్ళ సరిపోలేదన్నట్టు కమ్యూనిస్టులు, వేరే పార్టీ వాళ్ళు కూడా, సోషల్ యాక్టివిస్టులు కూడా అల్లు అర్జున్ తిడుతున్నారు. అంటే రోజు రోజుకి కూడా ఈ అల్లు అర్జున్ ఘటన ఎలా అయిపోతుందనంటే అసలు దారి తీను లేదు, ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే ఈ ఘటన అనేది అల్లు అర్జున్ నుంచి సినిమా ఇండస్ట్రీకి డైవర్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే ఉన్నారో వీళ్ళు సినిమా ఇండస్ట్రీ మీద చాలా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు అయితే చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. రంగులు వేసుకునే నా కొడుకులు అడుక్కు తింటారని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాని అర్థం ఏంటనేది నాకైతే తెలియదు, ఆయన విమర్శించేంత స్థాయి నాది కాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అనేటట్టు, అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రండి, మీకు అన్ని విధాలుగా కూడా మేము సహాయం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం, మీకు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటు టీడీపీ నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, మెయిన్గా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ గారు వీళ్ళు కూడా స్పందించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఇష్యూ అనేది ఎంత టైట్ సిచ్యువేషన్కి వెళ్ళిందనంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది సంబంధం లేకుండా పోయింది. రోజు కూడా ఎవరో ఒకరు ఏదో విధంగా అల్లు అర్జున్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ ఏది కావాలని చేయలేదు, రావడం తప్పే కాదనట్లా, కానీ ఏంటంటే పర్టికులర్గా తనే చేశాడు అనేటట్టు ఇంతమంది టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 100కు 100% పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, నేతలు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవెన్ బయట పార్టీ వ్యక్తులు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా కానీ ఈ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏ విధంగా పరిష్కారం ఇవ్వాలనే దాని గురించి ఆలోచించడం మానేసి ఈగోలకి ఇటువైపు నుంచి అల్లు అర్జున్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం చాలా తప్పు అయిపోయింది. ఆ ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఈ సిచ్యువేషన్ కూడా రాకన్నా ఉందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళిపోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పక్క సీఎం రేవంత్ రెడ్డితో కీలకంగా చూసుకుంటే సినీ ప్రముఖులందరూ కూడా భేటీ అవ్వడానికి, ఆయనతో ఒక మీటింగ్ పెట్టడానికి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారే కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా చెప్పింది ఏంటంటే ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, మెయిన్గా టికెట్ రేట్లు అనేవి పెంచడం జరగదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి చాలా గ్రాండ్గా జరగవు అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. దానివల్ల ఏదైతే 100 కోట్ల పెట్టుబడి పెట్టి భారీ స్థాయి సినిమాలు తెస్తారో దానికి కొంతవరకు కూడా దెబ్బే ఓపెన్గా చెప్పాలంటే.
కానీ ఇక్కడ సినిమా పరిశ్రమ మరి ఆలోచనలో పడ్డది, ఉండాలా వెళ్ళిపోవాలనే నేపథ్యానికి వచ్చింది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఈరోజు హైదరాబాద్కి ఒక పేరు తీసుకొచ్చింది. కీలకంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్లో వసూళ్ళు అయ్యే డబ్బుల్లో దాదాపుగా 20% వరకు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ట్యాక్స్ కడుతున్నారు. మరి ఆ ట్యాక్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది లాస్ అయిపోవడం జరుగుద్ది. అంటే 100 కోట్లు వస్తే దాదాపుగా 20 కోట్ల వరకు కూడా ప్రత్యేకించి కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి వ్యక్తి, అంటే వాళ్ళు ఏదైనా నిత్యావసర సరుకులు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ల్యాండ్లు కొనుక్కొని, ప్రాపర్టీస్ కొనుక్కొని, లేదంటే సినిమా తిని, ఇలా పలు రకాలుగా, ఒక్కటని లేదు పలు రకాలుగా దాదాపుగా 100 కోట్లు వస్తే అందులో 20 కోట్లు సినిమా ఇండస్ట్రీ నుంచే వస్తాయి. మరి ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కొంచెం కీలకంగా ఆలోచించవలసిన అవసరం అవుతుంది. సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మైనస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఘటన అనేది ఈరోజు తారాస్థాయికి చేరుకుంది. దీనికి మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద కింద ఉన్న, ఒక అధిపతి కింద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారే దీని మీద ఒక ఫుల్ స్టాప్ అనేది వేయాలి. ఇక నుంచి కూడా ఈ ఇష్యూ అనేది ఎక్కడా కూడా ఎవరు డిస్కషన్ చేయకుండా, ఇది ఏం జరిగితే అది జరిగింది, ఆ బాబు ఇంకా కోలుకోవాల్సి ఉంది, కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఏం జరిగినా కానీ అది తర్వాత పరిణామాలు, ఎవరు కూడా దీని గురించి మాట్లాడకూడదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది కూడా హైదరాబాద్లో ఉంటేనే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి.